చాలా జాగ్రత్తగా గమనించండి. ఓరల్ ప్రాఫిటిక్ ఎరా అంటారు. ఓరల్ ప్రాఫిటిక్ ఎరా అంటే ప్రవక్తలే కానీ వాళ్ళు నోటితో పలికిన ప్రవక్తల కాలం. ఆదాము ప్రవక్త అయి ఉన్నాడు, కానీ ఆదాము ప్రవచించినవి బైబిల్లో రాయబడి లేదు. హానోకు ప్రవక్త అయి ఉన్నాడు, హానోకు ఏం ప్రవచించాడో బైబిల్లో రాయబడలేదు. నోవాహు ప్రవక్త అయి ఉన్నాడు, కానీ నోవాహు ఏమి ప్రవచించాడో బైబిల్లో రాయబడలేదు. సువార్త చెప్పడానికి కనపడుతుంది. అయితే అబ్రహాం కూడా ప్రవక్తే, కానీ వీళ్ళందరూ ఓరల్ ప్రాఫిట్స్ అంటే దేవుని మాటను అంగీకరించి ఆ కాలంలో దేవుని వర్తమానం చెప్పి ముగించుకున్నవారు, కానీ వాళ్ళు రిటర్న్లుగా ఎప్పుడూ రాయలేదు. సో ఈ ఓరల్ ప్రాఫిట్స్ కాలంలో దేవుడు మళ్ళీ జ్ఞానాన్ని రీస్టోర్ చేయడానికి దేవుడు దాన్ని ఏమంటారు బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. అలా చేసుకుంటూ వస్తూ మోషే ద్వారా ఆ కాలంలో అప్పటికి సివిలైజేషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ సివిలైజేషన్ మనకు వరల్డ్ హిస్టరీలో ఏన్షియన్ సివిలైజేషన్ ఏంటంటే సుమేరియన్ సివిలైజేషన్. అప్పుడు అక్కడ అక్షరాలు ఏమీ లేవు. అక్షరాలు అయినా ఓన్లీ పిక్టోగ్రఫీని ఏమంటారు, ఇట్లా బొమ్మలు గీసి చేస్తా చూడండి, పిక్టోగ్రఫీ. ఇట్లా బొమ్మలు వేసి ఇప్పుడు చూడండి పిరమిడ్స్ మీద పిక్టోగ్రఫీ కనబడతాయి, అన్ని బొమ్మలు కనబడతాయి కదా. సో అట్లా పిక్టోగ్రఫీ ఉండేది. ఆ తర్వాత లేటర్ ఆన్ ఆ తర్వాత ఈ ఓవెల్స్ ఆల్ఫాబెట్స్ ఇవన్నీ అలా పుస్తకాలు కాలం వచ్చింది. ఈ పుస్తకాల కాలం అంటే ఈజిప్షియన్ సివిలైజేషన్ ఎప్పుడైతే అడ్వాన్స్ అయిందో ఆ సివిలైజేషన్ నుంచి బుక్స్ అనేవి రాయటము చదవటము అనేది ప్రారంభించబడింది. అలా చేసుకుంటూ వస్తూ సొలొమోను దగ్గరికి వచ్చిన తర్వాత సొలొమోను ఏం చేశాడంటే దేవుడిచ్చిన జ్ఞానముతో అందుకనే ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయములో ప్రసంగి మాటలు అని ఉంది. అక్కడ హెబ్రీలో కోహెలెత్ అని ఉంది. అంటే కలెక్టివ్ నాలెడ్జ్, మొత్తం ఆ నాలెడ్జ్ అంతా కలెక్ట్ చేసి ప్రసంగి గ్రంథం మన కొరకు ఇచ్చాడు. సో వెరీ వండర్ఫుల్.